హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్టుంటారా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. మన వీడియోస్ కి వ్యూస్ మంచిగానే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదబ్బా. మీరు కొంచెం లైక్స్ చేస్తే మన వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. మన ఛానల్ అప్పుడు ఇంకొంచెం గ్రో అవుతుంది. మీరు లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, మాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ లో చేయండి. ఒకవేళ మేము ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి కూడా కామెంట్ లో చేయండి, మేము రెక్టిఫై చేసుకుంటాం. మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది. ఈ రోజు వీడియో వచ్చేసి ముగ్గురు కోడలు ఉన్నప్పుడు 2 కోడలు ఇల్లు కట్టుకు బయటికి పోయి ఒక కోడలు ఉమ్మడింట్లో ఉంటే ఎట్లా ఉంటది, అవన్నీ మాటలంటారు ఏంటి అనేది ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంటి కదా మా లతలా ఉంది. అమ్మ లత, నన్ను ఎవరో పిలుతున్నట్టున్నారే. ఏందమ్మా లత, ఎట్టున్నావు? మంచిగున్నావా? చాలా దినాలు అయితే నిన్ను చూసి. మంచిగున్నారా అందరూ? మంచిగున్నాం చిన్నమ్మ. నువ్వెట్టున్నావు? పానం మంచిగుంటుందా? నా పానం మాటికే అమ్మా. నువ్వు గట్ల అవుతున్నావేందమ్మా? అప్పుడు సంధి ఇట్లా ఉండేదా కాదు. ఎంత ఉమ్మడి ఇంట్లో ఉంటే మరి ఇంత గానం కాదు. మీ తోటగోడల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని ఇంకా సాకరి అంతా నీకు వదిలేసిండ్రు. మరి ఇది చిన్నదో పెద్దదో కొంప కట్టుకోండి. ఎన్ని దినాల నీకు అర్ధ చాకరీ చేస్తావు? ఆయన చూస్తుండే చిన్నమ్మ, గా దేవుడు చూడాలి. ఇంకా ఏడకి పోతున్నావు బిడ్డ? గది మా మామ ఇల్లు పని చేసేది ఉంది కదా, మా అక్కల్ని పిలిచి రావడానికి పోతున్నా. గాలికి ఓ మాట చెప్పొస్తే రేపు బిన్నె వస్తారు కదా అని మామ చెప్పమండు, అందుకే పోతున్నా. గట్లనే పో బిడ్డ, పో జాగ్రత్తగా పో, మళ్ళా నిమ్మలంగా. అట్టాగే చిన్నమ్మ, నువ్వు పో జాగ్రత్తగా. నర్సక్క, నర్సక్క. ఏంది లత? మామ ఇల్లు పని చేద్దాం రేపు రా అక్క, మామ చెప్పమనుండు. రమక్క గట్ల పోయి చెప్తా. నర్సవా, ఓ నర్సవా, రాయే రమ్యారా, పోయి ఇంట్లో కూర్చో, నేను అత్త ముచ్చటైపోయినాక. గట్లనే అక్క, పని అంతా తీనాక నీకు చెప్తాలే పోయిక. గట్లనే అక్క. పద్మక్క, ఏంది లత ఇట్టొచ్చినా? పని మీద వచ్చినావా? నీకోసమే వచ్చిన అక్క. రేపు మామిళ్ళు పని చేద్దరు, రమ్మని చెప్పమని పంపిండు నన్ను. దానికి వచ్చిన చెప్పనికి. ఇందాకే నర్సక్క కూడా చెప్పిన పోయి నీకు చెప్పేది ఉంది. ఇప్పుడు రేపు రాక బిన్నే చేద్దు మరు. నర్సక్క అత్తనందా? మరి అత్తనందక్క, అత్తనంది. పని తీకైన తర్వాత అత్తనని చెప్పింది. నువ్వు కూడా బిన్నే వచ్చాక. గట్లనేతి. ఏంది నర్సరీ పని ఉన్నట్టుందే? ఉంది ఉంది, ఒక వచ్చింది కదా లత, మరి పోవాలి గాడికి పోయి చేసేది ఉంది. మరి చేసినాక అత్త. అదేంటే గది గలొచ్చి ఉమ్మడి ఇంట్లో ఉంటాందే. మరి మీరు బయటికి పోయి మీ డబ్బులతో మీరు ఇల్లు కట్టుకుంటారు కదా, అప్పుడు గా ఇంట్లో ఉండేది పని చెయ్యాలా, మీరు పోయి చెయ్యాలా? మీ అత్తగారు లేకపోయే మీ మామ ఉన్నారు. గాడికి పెన్షన్ డబ్బులు వస్తున్నాయి కదా, పెన్షన్ డబ్బులు అన్ని కాదే తింటాను. పని మరి కలిసి చెయ్యాలా, వాళ్ళు చేస్తారు. దీన్ని తింటా ఉంది కదా, మరి పని చేయడానికి ఎడుతుంది ఏంటే. మళ్ళా గట్లనే ఉంటారా ఇంటికి చిన్న కోడళ్ళు? మరి మీ మామగారికి బువ్వ అమలు పెడుతుండ్రే. 3 నెలలు పెడతాను మేము. మరి గన్ని ఎవరి కాళ్ళు చేస్తాండ్రు? గాడి పని చేయడానికి ఎడుతుండే గది. ఏంది లత, ఆడికి పోయినావు కదా? మీ వదినల దానికి పోయినానండి. మీ అయ్య రేపు ఇల్లు ఊడ్చి ముగ్గులు పెట్టి గన్ని గట్రా చేయమంటుండు. చేసి చాలా దినాలు అవుతుంది కదా, నాకు చిరాకు అవుతుంది. గట్లన్నీ చూస్తుంటే మంచిగా ఉండలేవు. వాళ్ళకి చెప్పు పోయి అంటే పోయినా. మరి ఏమన్నారే? వాళ్ళు ఏమంటారండి, మీ చిన్న వదిన గట్లనే అంది. మీ పెద్ద వదిన నేను ఎందుకు రావాలి అన్నట్టు చూసింది. గా పక్కింటోళ్ళు ఎవరో వస్తే గాలని ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి, నేను అత్త అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పంపింది. నన్ను బయట నిలబెట్టి మాట్లాడింది. మాట వరుసకైనా కూర్చోనలే. వస్తా పంతి నాకు అత్తాలే, నువ్వు ఇక పోంది. గట్లందా? గళ్ళు ఇల్లు కట్టుకుంటారని మనం ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నామని గంతా చులకన చేసి చెయ్యాలనే గళ్ళు. మీరేమో గాని నాకు వాళ్ళ మాటలకి చేష్టలకి మస్తు కష్టం అవుతుంది. ఊర్లో అందరి తానా చెప్తుర్రట, గంత ఇంత గంతనని చెప్తుర్రట. మన పిల్లలు కూడా మస్తు బాధపడుతుండ్రండి. పిల్లల్ని కూడా వాళ్ళు గట్లనే చులకన చేసి చూస్తుండ్రంట, అంటుండ్రంట అందరి దగ్గర. రాత్రి మన పిల్లలు చెప్పి మస్తు బాధపడుతుండ్రండి.
నేను ఏదో ఒకటి చేస్తాలే గాని నువ్వు గంతలా బాధపడకు లత, సరేనా? సరే అండి, మీకు పని ఉన్నట్టుంది కదా, మీరు పొండి, నాకు చాలా పని ఉంది, ఇక్కడ వస్తారు మళ్ళా అన్ని చెయ్యాలి. సరేనా? మీరు ఇక పొండి, మీరు ఉంటే గళ్ళు మిమ్మల్ని కూడా ఏదో ఒక మాట అంటారు, మీరు తర్వాత బాధపడతారు. సరేనా? మీరు వెళ్ళండి. గట్లే లత, నాకు పొలంతానా పని ఉంది, నేను పోతా. గళ్ళు ఏమన్నా మాట అంటే నువ్వు పట్టించుకోకు, మనం తర్వాత చెప్దాము ఏందనేది. గట్లనేనా? సరేనా? సరే అండి. ఓ నర్సవ్వ, ఏంది మామ గిట్లొచ్చా? ఇగో గీ బట్టలు దుప్పట్లు ఉతికి గాడ ఇల్లు పనులు చేస్తారంటారు కదా, ఇంకా రావా మళ్ళా? అత్త అత్తాం గాని మాకేం పని, మీ చిన్న కోడలు చేస్తలే, మేమెందుకు గన్ని గామెకే ముట్ట చెప్తున్నావుగా? గన్నేం చెప్పింది, మంచి మాట్లాడుతున్నావు. మీ సాకిరి అంతాను మేమును ముట్ట చెప్పేదంతా దానికినా? ఓ మంచి మాట్లాడుతున్నావులే, నేను దానికేం చెప్పినా. ఏడే నీ మొగుడు పిలువే, నేను అడుగుతా గాని ఏందో నీ నొల్లి. ఇప్పుడు నా మొగుడు ఎందుకులే, పని తీరినాక అత్తాం, నువ్వు పో నిమ్మలంగా. ఓ మంచి మాట్లాడుతుర్రే మీరు. అమ్మ రమా, ఏంది మామ గింత దూరం వచ్చినావు? ఇల్లు పని చేస్తానంటారుగా, ఇంకా రాలేదేందని అడిగి నీకు వచ్చినా. మరి రండి, ఆలస్యం అవుతుంది కదా. అత్తమ్మ మా ఆయన లత వచ్చి చెప్పింది కదా మేము అత్తం, నువ్వెందుకు వచ్చినావు అంత దూరంకి వెళ్ళి? మస్తు ఎండ కొడుతుంది కదా, మళ్ళీ కళ్ళు గట్రా తిరిగి ఏడన్నా పడిపోతే ఎట్లా మామ? మేము వస్తాం కదా, నువ్వు రావాలన్నా ఏంది? ఏమోలే అమ్మ, వచ్చినా. మరి మీకు యాదుకుందో లేదో అని వచ్చినా. ఓ మాట చెప్పి పోవన్లే కదా నేను కూడా. అత్తనం మామ, మేము అత్తనం, కాలమే సత్తాం, నిమ్మలంగా నడు. గట్లనే. పనంతా తీరినాదే, పోదాం ఇక. మంచినీళ్ళు తెత్తా అక్క, మీరు ఈడనే కూర్చోండి. ఓ గది కాదే ముచ్చట, గీడ ఉమ్మడింట్లో ఉండేటోళ్ళకి చేసుకునికి రాదే ఈ పనంతా మనం ఎందుకు చెయ్యాలి? నేను కాపురం చేస్తున్నా గీడ, నా ఇల్లు నేను కట్టుకున్నా నా డబ్బులతోని. గీడ గీడ నాకు గిడతోని నాకేం పని? ఆస్తులు పంచుకున్నాక నా వాటా నేను చేసుకుంటా గాని గీడ నేను ఎందుకు చేస్తాను? ఇప్పుడు వచ్చి నేను ఎందుకు చెయ్యాలి గీడ? ఉండదానికి చేసుకోండి నేను తెలియదా? మనం ఇంటికి వచ్చి చేస్తామే గీడ. ఓ మంచి మాట్లాడుతున్నావు నర్సి, మీ అత్త సచ్చింది, మా ఉండేదాదే ఎలాడు పోయే వరకు అందరూ చెయ్యాలి. నీకు డబ్బులు ఎక్కువైనా ఏమో ఇల్లు కట్టుకుంటుంది, అయితే ఉండే దాడికి పోయి నీ మొగుతో సరసాలాడుతున్నావు. గీడ ముసలోడికి అవసరనుకుంటుందే బర్రె మొక్కన్నాను, దా చిన్నది నీసంటిదే కదే, నీలానే అమ్ముతున్నదే. ఏంటే ఆడపుట్టుకు పుట్టినావేంటే నువ్వు? నాకేం పని మళ్ళవ్వా, నడుపుకొని పెడుతున్నాంగా, ఇంకేంటి? దవడ పళ్ళు రావుతాయి మళ్ళా. ఎవరంతా వచ్చినప్పుడు అన్ని పనులు చేస్తున్నాం, బట్టలు గిట్టలు అన్ని ఉతుకుతున్నాం, ఇంకేంది మళ్ళా? ఒక మూతి మస్తు సోపులు పడతాంది, మస్తు వంకలు పోతుంది, మరి ఇంకేంది? గదేమో తినేసింది అంటున్నావంట, గాలితో గీలతో అంటున్నా మళ్ళా. నిజమేగా? నిజమా? గాడ నిజమే, పాసిపోయిన మొక్కన్నాను. పెన్షన్ డబ్బులు 4,000 వస్తున్నాయి, గవి అవసరమన్నాయి, ఏం చేస్తుర్రే? 2,000 పైసలు ఎత్తి ముందలు తెత్తుర్రు, 2,000 సీటు కడుతుర్రు, గవి సీట్లు అవలు కడుతుర్రే. నా మొగుడే ఇంకేంది అడుపు తినే మొక్కన్నాను నీ ఏడుపు, గది నోట్లో నాలుకలేందని ఓ ఊర్లకన్నా నువ్వు యాడికెళ్ళి తాపించినవే వీళ్ళకి? అత్తగారు ఉన్నప్పుడు గదే ఏడుపు, లేనప్పుడు గదే ఏడుపునా? ఓ బావి కప్ప మొక్కన్నాను, ఓ ఇంటికి పోయిన మొక్కన్నాను, ఓ పాసుకుపోయిన మొక్కన్నాను, ముద్ద తిన్నట్టు తిని మొత్తంగా బలిసినవే. ఇంకో తూరి ఇంకా పోరిపైన ఎవరికైనా చెప్పినా మంచిగుండ చెప్తున్నా, జరా మాట భద్రం గుంచు. నీ అవ్వనని నిన్నేసన్నవే చెప్తున్నాను, నీ సంగతి ఏందో మళ్ళా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.